శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని చదువుకుంటున్నాం. రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్. దీనిలో మనం చిరునవ్వు చూపు అనే చక్కటి అద్భుతమైన అధ్యాయాన్ని మనం చెప్పుకుంటున్నాం. దీనిలో క్రితం సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నామంటే మహాభారతంలో చెప్పబడిన దాన్ని మనం చెప్పుకున్నాం. శరీరమును ఉదకమునందు స్నానము చేయించినవాడు నిజమైన స్నాతగా చెప్పబడడు. ఎవడు దమమందు అంటే మనోనిగ్రహము నందు స్నానము చేయునో అట్టి స్నాత బాహ్యాభ్యంతరముల శుచి అవుతున్నాడు అని చెప్పుకున్నాం. అంటే అలా అంతఃశుద్ధి కలుగకముందు చేసే స్నానం కాదు. మామూలుగా మనం శరీరం ఈ అంగాలన్నీ కడుక్కునేది అసలు అది స్నానమే కాదటండి. అంతఃశుద్ధి కలగకముందు చేసే స్నానమే కాదు, అంతఃశుద్ధి కలగడమే అదే స్నానం అంట. తర్వాత చేసేదే స్నానం, అదే స్నానం అంతఃశుద్ధి కలగడం అనేది. అప్పుడే సత్ఫలితాన్ని ఇస్తుంది. లేకపోతే ఏమవుతుంది, అంతఃశుద్ధి కలగకుండా చేసేది ఏమైనా సత్ఫలితాన్ని ఇచ్చే బదులు విపరీత ఫలితాన్ని ఇస్తుంది. అది విపరీత ఫలితాన్ని ఇస్తుందట. అంతఃశుద్ధి లేకుండా చేసేవి ఏమైనా సరే విపరీత ఫలితాన్ని ఇస్తాయి. సామాన్యంగా మనం చేసే స్నానం వలన మనకు కలిగేది శరీరం మీద భ్రాంతి. మనం చేసే స్నానం వల్ల ఏమవుతుందట, శరీరం మీద భ్రాంతి కలుగుతుందట. ఇంకా అందం గురించో ఇంకోటో ఇవన్నీ ఏదో, లేకపోతే నేను చాలా నీట్గా ఉన్నానను, లేకపోతే నేను శుభ్రంగా ఉన్నా, నేను మడిగా ఉన్నానను, లేకపోతే చెయ్యని వాడేదో వాడు శుచిగా లేడను, ఏదో ఒక్కొక్కడికి ఒక్కో రకమైన భ్రాంతి కలుగుతుంది. మన శరీరములు పవిత్రములు సుందరములు అనే భ్రాంతి ఇది ఆధిక్యతా భావాన్ని కలిగిస్తున్నప్పుడు ఏమవుతుంది, నేను స్నానం చేశాను కాబట్టి నేను పవిత్రం, నా శరీరం పవిత్రం, పక్కన వాడు స్నానం చేయలేదు కాబట్టి వాడు అపవిత్రం, అట్లాంటి భావన వచ్చేస్తాను చూడండి అక్కడ. అంటే ఏంటి, నేను పవిత్రం, పక్కవాడు అపవిత్రం, అలా వచ్చేస్తుంది భావన. చూసారు అంటే ఏంటి, పవిత్రమైన భావాలు రావాల్సింది పోయి పక్కవాడి మీద అపవిత్రమైన భావన వస్తుంది. అది కాదు కదా రావాల్సింది. అసలు ఎక్కడ చూసినా పవిత్ర భావాలు రావాలి, ఏ చూసినా పవిత్ర భావన రావాలి. ఎందుకంటే సృష్టి అంతా ఆయనే ఉన్నది, ఎక్కడ చూసినా ఆయనే కదా. నీ దృష్టి ఎక్కడ పడుతుందో అక్కడ నేను ఉన్నానని చెప్పారు బాబా. ఇదంతా భగవంతుడే ఉన్నది. ఏ చూసినా మరి ఆయన గుర్తు రావాల్సింది పోయి ఇది పవిత్రం ఇది అపవిత్రం ఇట్లాంటి భావాలు ఎందుకు వస్తున్నాయి? మరి అది కరెక్ట్ కాదు కదా. అది స్నానం ఎట్లా అవుతుంది? ఆలోచించాలి సరిగ్గా దాన్ని. నిజంగా మనశ్శుద్ధి ఉన్నవాడు స్నానం చేశాడు అనుకోండి, వాడికి అట్లా ఉండదు. వాడికి ఎందుకంటే అంతఃమాలిన్యం అన్నది లేదు లోపల, అంతఃశుద్ధి జరిగి ఉంటుంది. ఇప్పుడు మాస్టర్ గారు ఉన్నారనుకోండి, ఆయన స్నానం చేశారంటే అది కరెక్ట్గా ఉంటుంది అది. ఎందుకంటే ఆయన అంతఃశుద్ధి పొందినవారు ఆయన, అలా అనమాట. కానీ స్నానం కూడా సరైన భావనతో అవగాహనతో చేస్తే తద్విపరీత ఫలితం కలగాలి. ఏమవ్వాలి, సరైన భావనతోటి అవగాహనతో చేస్తే సరైన ఫలితం కలగాలి కదా. పవిత్ర భావన కలగాలి. అందరి ఎడల, చేయని వాడి ఎడల కూడా పవిత్ర భావనే కలగాలి. నేను చేశాను వీడు చేయలేదు ఇట్లాంటి భావాలు ఉండకూడదు. నేను పవిత్రం వాడు అపవిత్రం ఇట్లాంటి భావాలు ఉండకూడదు. నిజానికి ఆలోచిస్తే సరిగ్గా ఆలోచించాలి ఈ విషయంలో. మన ఒపీనియన్ ఎప్పుడు కరెక్ట్ కాదు, మన ఒపీనియన్ కరెక్ట్ కాదు, మనకి తెలిసింది అనుకున్నది కరెక్ట్ కాదు ఎప్పుడు. మహనీయులు ఏం చెప్పారు, మహాత్ములు ఏం చెప్పారు, అది కరెక్ట్ ఎప్పుడు. ఇదేంటి మహాభారతంలోనే చెప్పబడ్డది, అది తప్పనే రైట్ మనకు లేదు కదా. యోగ సూత్రాలు చెబుతాయి, యోగ సూత్రాలు కూడా అవే చెప్పేట.
యోగ సూత్రాలు అదే చెప్పాయి. స్నానం అంటే అది అంతఃశుద్ధి, లోపల శుద్ధి అవ్వాలని. నెక్స్ట్ తర్వాత ఏం చెప్పుకున్నామంటే మనం బాహ్య శౌచం చే తన శరీరమందు జుగుప్స కలుగును అట్టి వైరాగ్యం అంతఃశౌచ లక్షణం. నిజంగా అంతఃశౌచం కలిగిన వాడికి ఏమవ్వాలంటే బాహ్య శౌచం చేస్తే తన శరీరమందు జుగుప్స కలగాలి. బాహ్య శౌచం చే జుగుప్స కలగాలట, ఏంటిది అనిపించాలి. అదే అంతఃశౌచ లక్షణం. దానినే ముక్తికోపనిషత్తు ఇట్లా చెప్తుందట. తన శరీరపు అపవిత్ర దుర్గంధము నుండి ఎవనికి విరక్తి కలుగదో అతనికి వైరాగ్య కారణం ఒకటి ఉపదేశింపదగినది ఏమి. అలాంటి వాడికి ఏం చెప్తాం? వైరాగ్య కారణం అని అంటున్నారు ఇక్కడ. అట్టి దేహజన్మము పట్ల వైరాగ్యము కలిగితే ముక్తి కోసం తపన హెచ్చుతుంది. ఇట్లాంటి దేహం పట్ల మనకి వైరాగ్యం కనుక కలిగితేట ముక్తి కోసం తపన హెచ్చుతుంది. అంతేగాని అదే అబ్బా శరీరం ఇట్లాగా అలాంటి భ్రాంతి ఉండదు వాళ్ళకి. వాళ్ళకి ఏంటి తపన హెచ్చుతుంది ముక్తి కోసం. అప్పుడు తన అంతఃశుద్ధిని పెంచుకునే రీతిన స్నానాదులు చేయడం. అప్పుడు ఏం చేస్తారు? స్నానం చేయడం అనేది అంతఃశుద్ధిని పెంచుకునేలా చేస్తారు వాళ్ళు. అంటే స్నానం ఎందుకు చేస్తున్నా వాళ్ళకి తెలుసు, అట్లా చేస్తారు వాళ్ళు. ఎందుకు చేయాలో వాళ్ళకి తెలుసు కాబట్టి సరైన విధంగా చేస్తారనమాట. మనలకు కాదు. అంటే సరి అయిన భావంతో చేయడం చేతనవుతుంది. స్నానం ఎలా చేయాలో, ఏ భావనతో చేయాలో ఆ భావన వాళ్ళకి చేతనవుతుంది. అప్పుడు అట్టి వైరాగ్యం వచ్చిన వాళ్ళకి, అంతఃశుద్ధి చేతనైన వాళ్ళకి పెంచుకునే రీతిన అంటే ఎట్లా చేయాలో అట్లా చేయాలి స్నానం అని చెప్తున్నారు. ఏదైనా సరేనండి, ఎలా చేయాలో అలా చేస్తే కరెక్ట్. అది మనం చేసేవన్నీ తప్పులే, అందుకే పెద్దగా ఉపయోగం ఉండవు. మనం చేసే ప్రాసెస్ అంతా తప్పే. ప్రతీది పూజ ఎలా చేయాలో అలా చేస్తేనే కరెక్ట్. స్నానం ఎలా చేయాలో అలా చేస్తేనే కరెక్ట్. వంట ఎలా చేయాలో అలా చేస్తే కరెక్ట్. ఎలా తినాలో అలా తింటే కరెక్ట్. అప్పుడు మనం సరిగ్గా ఉంటుంది. ఆరోగ్యము, మైండ్ అన్నీ కరెక్ట్గా ఉంటాయండి. మనం ఎందుకు సరిగ్గా ఉండట్లేదంటే ఎలా తినాలో అలా తినాం, ఎలా వండాలో అలా వండం. మనం ఎలా వండాలో కూడా అలా అంటే వంట అంటే రుచి అవన్నీ కాదు. వండేటప్పుడు మన మానసిక స్థితి ఎట్లా ఉండాలి, ఎట్లా దృష్టి పెట్టి, దేని మీద దృష్టి పెట్టాలి? భగవంతుడి మీద ఎట్లా పెట్టాలి దృష్టి? ఆయనకి నైవేద్యం చేస్తున్నామన్న స్మరణతోటి, దాంతో వండాలి, ఆ భావనతో వండాలి. తినేటప్పుడు ఆయన ప్రసాదం అన్న భావనతో తినాలి. ఇవన్నీ ఉండాలి. పొడుగుత చేస్తున్నంతసేపు. ఇదివరకు అంత ప్రాసెస్ ఉండేది. ఎందుకని అంటే ప్రతిదీ భగవంతుడితో లింక్ ఉండేది. అంటే అదేదో ఉత్తుత్తునే కాదండి, ఇప్పట్లాగా ఉత్తుత్తునే చేయడం కాదు. అది ఇప్పుడు పూజల్లాగా ఇప్పటిలాగా ఆచారం అలా కాదు. అది పెట్టింది. అది ఎందుకు ఆయన మీద దృష్టి నిలపడానికి ఉపకరణగా అవన్నీ పెట్టారనమాట. అది స్టెప్స్ అనమాట. ఆయన మీద దృష్టి పెట్టుకోవడానికి స్టెప్స్ అవన్నీ. అది కాస్త మనం వేరే విధంగా ఉపయోగించుకునేలా అయిపోయి అహంకారానికి వీటికి తయారైంది. డంబానికి నేను ఇది చేస్తున్నాను కాబట్టి నేను గొప్పవాడిని, అది ఎవడో చేయలేదో వాడు పనికిరాని వాడు, లేకపోతే నాకు వచ్చు వాడికి రాదు, నేను ఆచారవంతుడు అది చేయనివాడు కాదు. ఇట్లా అలా చెడే అన్నీ. చెడడానికి కారణం ఏంటంటే అట్లా చెడగొట్టింది మానవ జాతి, మనుషులు. మనం చెడగొట్టాం దాన్ని. మన భావాలు చొప్పించి దాన్ని పాడు చేసాం. ఎందుకో అందుకు ఉపయోగపడాల్సింది పోయి దాన్ని పాడు చేసాం. మనం వర్ణ వ్యవస్థను పాడు చేసినట్టు. అంతే కదా. కులం, మతం వీటన్నిటిని మనం కదా పాడు చేసుకుంది. చాతుర్వర్ణాలు అన్నింటినీ పాడు చేసుకున్నాం మనం. ఒక అందుకుంటే ఒక అందుకు చేసి అన్నిటినీ పాడు చేసాం మనం. అది అలా కాక బాహ్య శౌచానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్లనే ఆచారాలన్నీ ఆచరణ భావశుద్ధిని కోల్పోయి, అదేనండి ఇప్పుడు మనం చెప్పుకున్నదే, బాహ్య శౌచానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్లనే ఆచారాలన్నీ ఆచరణ భావశుద్ధిని కోల్పోయి అహంకారానికి, డంబానికి ప్రతీకలు అవుతున్నాయి.
అంతఃశుద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం మానేసి ఏం చేశారు, ఆచారాలన్నీ బాహ్య శౌచానికి ప్రాధాన్యత ఇవ్వడం మొదలైపోయింది. ఇప్పుడైనా అంతే కదండి. అంతఃశుద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని ఎంతమంది చెప్పారు? ఎక్కడ కనబడదు మనకి. మహాత్ముల దగ్గర తప్ప ఇంకెక్కడ కనబడదు. చూడండి, వాళ్ళు చెప్తే తప్ప మనకి. అహంకారానికి డంబానికి ప్రతీకలు అవుతున్నాయి. స్నానం చేయకుంటే అసహ్యించుకుంటారు, అధికార గర్వంతో ఆజ్ఞాపిస్తారు. కానీ అంతర్మాలిన్యాన్ని తొలగించుకోమని ఒక్కరు చెప్పరే. అదెందుకు చెప్పరండి? ప్రతివాడు ఈ బాహ్యమైనవి ఇవే చెప్తారు, కానీ అంతర్మాలిన్యం తొలగించుకోరా అని ఒక్కరు కూడా చెప్పరేమిటి అంటారు. తాము తొలగించుకోరేమి, ఒక్కడో అప్పుడు వాడు తొలగించుకోడేంటి అంటున్నారు. పైగా బాహ్య శౌచాన్ని అభ్యసిస్తుంటే అంతఃశౌచం తర్వాత క్రమంగా సిద్ధిస్తుందని గుడ్డిగా నమ్ముతారు. పైగా నమ్ముతారట, ఈ బాహ్య శౌచం చేసుకుంటూ వెళ్తే అంతఃశౌచం దానికి అదే వచ్చేస్తుంది అని గుడ్డిగా నమ్ముతారట. కానీ యావత్ జీవితము సాటివారి బాహ్య శౌచాన్ని పాటించిన అహంకార ద్వేష అసూయాది భావాలు వీడకపోగా నానాటికి కులమత పరంగా కూడా అది ఘనీభవించడమే చూస్తున్నామే. ఇప్పుడు సమాజంలో చూస్తుంది అదే కదండి. అంత ఎప్పటి నుంచో అన్నీ పాటిస్తూనే ఉన్నారు బాహ్య శౌచాన్ని, యావత్ జీవితము దాన్ని. కానీ అహంకార ద్వేష అసూయాది భావాలు ఏమైనా పోయాయా? ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. కానీ అంతఃశౌచం లోపించిన కప్పలు చేపలు గంగలో ఎంతకాలం ఉన్నా తమ సంస్కారాన్ని విడి పవిత్రం కావడం లేదే. ఆ గంగలో ఎప్పుడూ ఉంటాయి కప్పలు చేపలు, ఇవన్నీ ఎంతకాలం ఉన్నా సరే ఏది మరి పవిత్రం కావడం లేదే. అంతఃశౌచాన్ని దీని లక్షణాలైన భక్తి శ్రద్ధలను పొందినవాడు తన ఇంటి నీటిని స్మరించి గంగాదులను స్మరించి గంగే చ యమునే చైవ అని భావించి స్నానం చేసి పవిత్రుడవుతున్నాడు. అది వీలుగానప్పుడు అపవిత్ర పవిత్రోవా శ్లోకాన్ని పఠించి పుండరీకాక్షను మనసారా స్మరించి బాహ్యాభ్యంతర శుచి అవుతున్నాడని శాస్త్రం. కనుక మొదట అంతఃశుద్ధిని పాటించాకనే బాహ్యశుద్ధి సార్థకం కాగలదు. ఇది అందరికీ తెలిసింది. మనకి మామూలుగా స్నానం చేయకపోయినా అపవిత్ర పవిత్రోవా శ్లోకం మనకి గురుచరిత్రలో కూడా ఉంటుంది. అది కనుక మొదట అంతఃశుద్ధిని పాటించాకనే బాహ్యశుద్ధి సార్థకం కాగలదు, శాస్త్రం కూడానండి. అందుకని మొదట అంతఃశుద్ధికి ప్రాధాన్యత అన్నమాట. ఒకవేళ దాన్ని పాటించకపోయినా పర్వాలేదండి, విజ్ఞుల వాక్యం. నువ్వు బాహ్యశుద్ధిని పాటించకపోయినా నీకు ఏం పర్వాలేదు, అది విజ్ఞుల వాక్యం. సాయి యేసు వంటి వారి ఆచరణ బోధల్లోని స్మరణ. అందుకే సాయి ఎక్కడ బాహ్య శౌచాన్ని ప్రస్తావించనైనా లేదు. ఇక్కడ వరకు నేను చెప్పుకున్నాం మనం. సాయి ఎక్కడ, అందుకే బాబా ఎప్పుడు బాహ్య శౌచాన్ని ఎక్కడ ప్రస్తావించలేదు. మీరు ఖచ్చితంగా చేసి తీరాలన్నట్టుగా ఆయన ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు బాహ్య శౌచం గురించి బాబా. శోక ఆగ్రహాలతో సమర్పించిన నైవేద్యం ఆయనకి నిషిద్ధమైనది, కానీ కేవలం బాహ్య శౌచం కాదు. ఆయనకేంటి శోకంతోటో ఆగ్రహాలతోటో అట్లా సమర్పిస్తే కనుక నైవేద్యం ఆయన తీసుకోరు, అది నిషేధం ఆయనకి. శోకిస్తూ తెచ్చినా లేకపోతే కోపంతో తెచ్చినా ఆయన తీసుకోరు దాన్ని. అంతేగాని బాహ్య శౌచం కాదు. ఒక ఆవిడ చూడండి, తన స్నేహితురాలని బాబా బతికించలేదని చెప్పి శోకించి ఆవిడ బాబా దగ్గరికి తీసుకొస్తుంది, మాల తీసుకొస్తుంది. బాబా దాన్ని స్వీకరించడం 3 మొక్కల కింద పడుతుంది. అది శోకించి తీసుకొస్తుంది ఆవిడ గోదావరి దగ్గర, బాబా బతికించలేదని. అలా శోకంతో ఆగ్రహంతో తెస్తే ఆయన తీసుకోరు. అంతేగాని వీళ్ళు పవిత్రంగా తేలేదు, స్నానం చేసి తేలేదు, ఇట్లా లేకపోతే అక్కడికి వెళ్ళొచ్చింది అట్లా కాదు. స్నేహితురాలు చనిపోతే వెళ్ళొచ్చింది, ఇది కాదు. అక్కడ ఎందుకు ఆయన స్వీకరించలేదు? ఆవిడ శోకించింది, బాబా మీద ఆవిడకి బాధ వచ్చింది. ఏంటి ఈయన ఎందుకు బతికించలేదు నా స్నేహితురాలని అనేసి. సాటివారిని పరోక్షంగా తనివి తీరా నిందించడం అన్న అంతర్మాలిన్యం షిరిడీ దర్శించడానికి కూడా వ్యర్థం చేయగలదన్న అశౌచం అన్నమాట. అశౌచం అంటే అది ఎవరో చచ్చిపోయారు అశౌచం, లేకపోతే ఇంకోటి ఏదో అయ్యింది అశౌచం కాదండి. ఎవరినైనా తిట్టామనుకోండి, తిట్టి శుభ్రంగా నిందించి
అంతర్మాలిన్యంతో వెళ్ళి షిరిడి దర్శిస్తే అది వ్యర్థంట. షిరిడి యాత్ర వల్ల ప్రయోజనం ఏముందన్నారు అప్పుడు. అది అశౌచం అన్నమాట. అప్పుడు పొమ్మంటారు రావద్దని బాబా. అంతేగాని నీకు మైలు వచ్చింది, ఇంకోటి వచ్చింది. మనం అశౌచం అంటే ఏమనుకుంటాం? చాలా రకాల అశౌచాలు చెప్పుకుంటాం మనం మామూలుగా. బాబా పెద్దగా వాటికి ఇది ఇవ్వలే. మరి ఎవరి దగ్గర మైలు వస్తే పాలకోవ తీసుకున్నారండి. అంటే అక్కడ వేర్లేండి, పాటించారా పాటించలేదా ఆ డిస్కషన్ కాదు. ఆయన ఎక్కడ పాటించారా ఎక్కడ పాటించలేదంటే అంత అశౌచం. అది తీసుకున్నారు ఆయన. మనసు వాళ్ళ భావన ఎట్లా ఉందని తీసుకున్నారు. దాన్ని బట్టి ఆయన యాక్సెప్ట్ చేశారు ఏదైనా సరే. అంత శౌచం. బాధపడుతూ మాల తీసుకొస్తే తీసుకోలేదు. ఒక అతనికి ఏం మాల ఇదేం లేదు, బాధ ఏమీ లేదు, అతనికి మైలు వచ్చింది. ఆయన అతను పాలకోవా ఆవిడిచ్చి పట్టుకెళ్ళమంటే ఆయన తీసుకొచ్చాడు మైలుతోటి పాలకోవా. తీసుకున్నారు, చక్కగా తీసుకుని ప్రీతిగా తీసుకున్నారట. మైలు వచ్చిన ఆయనకి పాలకోవా ఇచ్చి బాబాకి ఇవ్వమంటే షిరిడి వచ్చాడు ఆయన, తీసుకున్నాడు. చూడండి మరి ఏమిటి కారణం? అంత శౌచం. ఎవడైనా సాటివారిని పరోక్షంగా తిట్టి షిరిడి వస్తే పొమ్మనేవాళ్ళు అనమాట. అది అశౌచం. అది ఆయనకి అశౌచం. అది అంతేగాని బాహ్యంగా ఏం ముట్టుకుని వచ్చాము, అది ముట్టుకుని వచ్చాము, ఇలా వచ్చా అలా వచ్చా అవన్నీ కాదు అశౌచం అంటే. ఎవరినైనా తనకి తీర తిట్టి వెళ్ళామనుకోండి అది అశౌచం అంట బాబాకి. అంటే అంతఃమాలిన్యం, మన లోపల అంత కుళ్ళు ఉంది, అంతఃమాలిన్యం. అది మాలిన్యం. ఆయన దగ్గరికి వెళ్ళడానికి అది అడ్డొస్తుంది అంతే తప్ప వీణు ముట్టుకుని వచ్చావు, వాడి పక్కన కూర్చొని తిన్నావు, నువ్వు స్నానం చేయలేదు, ఇవన్నీ కాదు. అయితే ఎక్కడికెక్కడికో వెళ్ళొచ్చావు, వాడి పక్కన నుంచున్నావు, అతను పూజ చేయలేదో ఏదో, ఇవన్నీ కాదు ఆయనకి. చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి దాన్ని. వేటిని ఆయన వ్యతిరేకించారు అసలు, అంటే వేటిని ఆయన యాక్సెప్ట్ చేయలేదు అనేదాన్ని. ఇక మన ఆచారాలన్నీ ఏమి కావాలి? మాస్టర్ గారు క్వశ్చన్ మార్క్ పెట్టారు అక్కడ చూడండి. ఇక మన ఆచారాలన్నీ ఏం కావాలి అని. సాయి గురువు సాయికి, సాయి మనకు బాహ్య శౌచాన్ని విధించలేదు. చూడండి, సాయి గురువు సాయికి, సాయి మనకు బాహ్య శౌచాన్ని విధించలేదు అన్నారు. కారణం దాని వెనుక అంతఃకరణాలు అశౌచం చోటు చేసుకోవడం ఆయన గుర్తించారు. దాని వెనక ఏంటంటే మనకి అశౌచం అనేది మనకి ఉంది, సరిగ్గా పాటించడం అన్నది మనలో లేదు, మనం అంత కేపబుల్ కాదు. అది ఆయన తెలుసు, అది గుర్తించారు ఆయన. ఎందుకంటే రాను రాను ఇది పోయిందండి. ఏది ఎందుకు పెట్టారో అది చేసేటువంటి ఇది పోయింది మనలో, అది ఆయన తెలుసు. లోపల అశౌచం ఎక్కువ ఉంది మనలో కదా. పూర్వం ఎంత చక్కగా ఉండేవాళ్ళు అందరూ, ఇప్పుడు ఎలా ఉన్నాం మనం అంటే నేను అనేది ఆచారం ఇవి కాదండో లోపల నేను చెప్పేది. రాగద్వేషాలు ఇవన్నీ ఇంకా ఇంకా ఉడికిపోతున్నాయి ఇంకా మనకి. అవన్నీ చోటు ఆ రకమైన అశౌచం దాని వెనకాల ఉండేది ఆయన గుర్తించారు. అందుకని తమ లీలలను బోధల్లోనూ అంతఃశౌచాన్ని నొక్కు చెబుతూ వచ్చారు సాయి. అందుకే ఆయన ఏం చేశారు, ఆయన లీలల్లో బోధల్లోనూ అన్నిట్లోనూ అంతఃశౌచాన్ని నొక్కి చెబుతూ వచ్చారు. ప్రతి బోధలోనూ ప్రతి లీలలోనూ చూడండి అంతఃశౌచం ఉంటుంది. మనం ఎలా మారాలి, మనం ఎలా ఉండాలి, అదే ఉంటుంది చూడండి. నువ్వు ఇందులో మునుగు 4 సార్లు ఇట్లాంటివి ఏమి ఉండదు. నువ్వు తిండి మేనేసేయి అలా ఏమీ లేదు. చూడండి, శుభ్రంగా తినమన్నారు. అక్కడ పిలిచి ఒక ఆవిడ ఉపవాసం ఉందామని వస్తే దాదాకెళ్ళి ఇంటికి వెళ్ళి పోలీలు చేసి మనం తినాలి, వెళ్ళు వాళ్ళ బిడ్డలకి పెట్టాలి అని చెప్పి పంపించారు. ఆవిడ ఉపవాసం ఉందామని వచ్చింది బాబా దగ్గర.
చూడండి, అలా ఎవరు ఉపవాసం అంటే వాళ్ళు మానిపించారు. వచ్చిన వాళ్ళందరినీ, ఉపవాసం చేద్దామని వచ్చిన వాళ్ళందరినీ. ఆయన తెలుసు మన ప్రయోజనం లేదన్న విషయం ఆయన తెలుసు. అప్పుడే చూడండి, ఆయన సన్నిధిలో ఉన్న భక్తుల చేతే ఆయన చేయించలేదు ఉపవాసాలు, ఆయన సన్నిధిలో ఉన్న వాళ్ళ చేతే. ఇంకా మనమెంత ప్రత్యక్ష సన్నిధిలో ఉన్న వాళ్ళ చేతే ఆలోచించండి. ఇంకా మనమెంత అసలు. వాళ్ళ చేత ఆయన చేయించలేదు, మానిపించారు. ఇంకా మనం ఎంత అండి ఆలోచించుకోండి ఒకసారి. తినేవాళ్ళని పట్టుకొని తిడతాం కూడా మనం. వాడు తిన్నాడు కార్తీక మాసంలో, రైట్, వాడు హాయిగా ఉన్నాడు, వాడు తిని చేసుకుంటున్నాడు, సుఖంగా ఉన్నాడు బాబా చెప్పినట్టు. మనం పిచ్చివాళ్ళం అన్నమాట. బాబా అంటారు కదా అందులో వాళ్ళు పిచ్చివాళ్ళని. అది మనం. అది అందుకని బాబా బోధల్లోనూ లీలల్లోనూ అంతఃశౌచాన్ని నొక్కి చెప్తూ వచ్చారు. ఆయన అంతఃశౌచాన్ని నొక్కి చెప్తూ వచ్చారు. బాహ్య శౌచం భక్తునికి విడిచారు, అది విడిచేశారు ఆయన. చేస్తే చాలా అంతే, లేదు పెద్ద అదేమీ ఇంపార్టెంట్ ఏమీ కాదు. నీ అంత శౌచం లేకుండా అది చేసినంత మాత్రం ఏం పెద్ద ఉపయోగం ఏమీ లేదు. పట్టించుకోరు, అదేమి పెద్ద విషయం ఏం కాదు. అది చేసినవాడు గొప్పవాడు కాదు, చేయనివాడు ఏమీ పనికిరానివాడు కాదు, అదేమి కాదు ఆయనకి. అలా అని బద్దకిస్తే అలాంటి నిద్రపోతును కూడా మసీదు ప్రవేశించినవిక బయట నుండే ఊది తీసుకుపోమ్మని గద్దించారు. అలా అని బద్దకించడం కాదండి, అది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ వాడు బద్దకిచ్చేట నిద్రపోతూ. అప్పుడు ఏం చేశారు, మసీదు ప్రవేశించనివ్వక బయట నుంచే ఊది పొమ్మన్నారట. అంటే బద్దకించి కావాలని అది వేరు. అలా అయితే అసలు మసీదులోకి రానివ్వలేట. గుర్తుపెట్టుకోవాలి, అక్కడ బద్ధకమా ఏంటి అది కూడా. బద్దకించా పర్వాలేదులే అట్లా కాదు. మళ్ళీ అక్కడ కూడా భావన ప్రధానం. అంటే అక్కడ నిద్రపోతుతనమే అశౌచం అని గుర్తించాలి. వాడు నిద్రపోతున్నాడు, హాయిగా నిద్రపోతున్నాడు వాడు. ఆ నిద్రపోతుతనమే అశౌచం. అది కూడా. ఆరతికి ముందు భోజనం చేయడం అశౌచం కాదు. తినేసి ఆరతి ఇచ్చారు, అబ్బాయి అదేం అశౌచం ఏం కాదు. మధ్యాహ్నం ఆరుతుంది, ఏం తినేశారు, ఏమైంది? మధ్యాహ్నం ఆకలేస్తుంది కదండి, భోజనం చేసే టైము, తినేశారు ఆరతి ఇచ్చి ఏమైంది దానికి? అదే అశౌచం కాదు. ఆకలితో వికలమైన మనస్సుతో బాహ్యమైన జైసే మాస్టర్ బాహ్యమైన ఆరతి చేయడం సాయికి సమ్మతం కాదు. ఆకలేస్తూ ఉంటుంది, ఆ వికలమైన మనస్సుతోటి బాహ్యమైన ఆరతి చేయడం సమ్మతం కాదు. అది ఆయన సమ్మతం కాదు. ఆకలేస్తూ ఉంటే అసలు దేవుడి మీద దృష్టి నిలుపుతారా అండి? ఎట్లా నిలపగలుగుతాం? కడుపులో కాలుతూ ఉంటుంది కదా. మనమేం ఆకలిని ఆపేయలేం కదా, ఎట్లాగనేసి చేయలేము కదా. ఆగిపో అంటే అది ఆగదు, దానిపైన చేసుకుంటూ పెడుతూ ఉంటుంది ఆకలి. వికలమైన మనస్సుతో ఆకలేస్తుంటే దృష్టిలో పెడతాం ఆయన మీద. ముందు తినాలి, తింటే అప్పుడు స్థిమిత పడతాం, అప్పుడు ఆయన మీద దృష్టి పెట్టగలుగుతాం. అందుకే ఉపవాసం కూడా ఆయన వద్దన్నది. అందుకే దృష్టి ఆయన మీద పెట్టలేమని వద్దన్నారు ఆయన. అదే కాస్త తినేసాం అనుకోండి, హాయిగా ఉంటుంది, దాని మీద దృష్టి పెట్టచ్చు. అప్పుడు ఏం చదువుకుంటావో చదువుకో, ఏం చేసుకుంటావో చేసుకో అన్నారు. ముందు బాగుండాలి కదా, కంఫర్టబుల్గా ఉండాలి కదా. తినేస్తే హాయిగా ఉంటుంది, ఆకలి ఉండదు, అప్పుడు ప్రశాంతంగా ఆయన మీద దృష్టి పెట్టచ్చు. అదే ఆయన చెప్పింది. అది జరగవలసిన క్రియ ఏంటి? ఆయన మీద దృష్టి పెట్టడమే కదా, తిండి మానేయడం కాదు కదా. తిండి మానేయడం కాదు, ఆయన మీద దృష్టి పెట్టడం మెయిన్. అందుకని ఆకలితో వికలమైన మనసుతో బాహ్యమైన ఆరతి చేయడం సాయికి సమ్మతం కాదు. ఆకలి శమించిన మనసుతో శ్రద్ధగా చేయబడిన ఆరతి భోజనానంతరమైనా సరే ఆయనకు సమ్మతమే. ఆయనకు కావాల్సిందంటే శ్రద్ధ.
శ్రద్ధాభక్తి, దట్స్ ఇట్. అంతే. ఆకలి శమించిన మనస్సుతో, ఆకలితో వికలమైపోయిన మనస్సుతో అట్లా చేసే హారతి ఎందుకండి? ఆకలి శమించి హాయిగా తినేసి ఆ మనస్సుతో శ్రద్ధగా చేసామనుకోండి ఆయనకి హారతి, అది భోజనానంతరమైనా తినేసైనా చేసుకో, అది సమ్మతం ఆయనకి. నోట చొంగ కారుతూ వక్షస్థలం అంతా ఈగలు ముసురుతున్న ముసలివాడి మూటలోని కలకండ అతడి శ్రద్ధ వలన సాయికి రుచి. చాలా చాలా నివేదనలు తెచ్చారు, గొప్ప గొప్ప నివేదనలు బాబాకి, అంతే కదండి. బాబా అప్పటికే బాగానే ఫేమస్ అయ్యేసరికి ఆయనకి రకరకాల నివేదనలు బ్రహ్మాండంగా వచ్చాయి. అయినా సరే ఆయనకి నచ్చిన నివేదన ఏంటంటే, ఒక ముసలతను నోట చొంగ కారుతూ వక్షస్థలం అంతా ఈగలు ముసురుతున్నాయట. ఒక ముసలాయన మూటలోని కలకండ కట్టుకుని వచ్చాడు, చిన్న కలకండ. అది బాబాకి రుచి. తీసుకుని ఆరగించారు ఆయన, ఎందుకంటే అతని శ్రద్ధ వలన. వీళ్ళందరూ చాలా నీట్గా విలువైన నైవేద్యాలు ఇవన్నీ పట్టుకొచ్చిన బాబాకి ఏమి ఇష్టం? ఆ ముసలాయన తెచ్చిన నైవేద్యం నోట చొంగ కారుతుంది చూడ్డానికి. మనలాంటి వాళ్ళమైతే వాళ్ళ దగ్గర తీసుకోవాలంటే చాలా కష్టం, అసహించుకుంటాం. కానీ బాబాకి నచ్చింది అది. మనమైతే అపవిత్రం అనుకుంటాం, లేకపోతే అసహ్యం అనుకుంటాం. కానీ బాబా చాలా ఇష్టంగా తీసుకున్నారు. ఎందుకు? అతని శ్రద్ధ. బాబా కోసం తప్పిస్తూ బాబాకి ఇవ్వాలని అతను చిన్న కలకండ మూట కట్టుకుని తెచ్చాట. ఆయన ఒక పెద్ద ఆయన, ముసలాయన. ఆయన నోట చొంగ కారుతుంది, వక్షస్థలం అంతా ఈగలు ముసురుతున్నాయట. పైగా ఒక మాసిపోయిన గుడ్డ ఒక మూటలో కలకండ తెచ్చుకున్నట్ట. ఒక పేద ఆయన పాపం చొంగ కార్చుకుంటూ. అలా ఇస్తే అసలు మనం తీసుకోగలమా? చూడండి ఆయన బాబా అంటే ఏం చూస్తున్నారు ఆయన? ఆయన ఏం చూస్తారు, మనమేం చూస్తాం ఇతరులలో? ఆలోచించండి. ఆయన ఏం చూస్తారు, మనం ఏం చూస్తున్నాం. ఇది ఒక్క ఎగ్జాంపుల్ చాలు. ఆయన ఏం చూస్తారో మనం ఏం చూస్తామో తెలియడానికి. ఆయనకేమో ఆ ముసలాయనకి ఒక ఆయనకి నోట చొంగ కారుతుంది, వక్షస్థలం అంతా ఈగలు ముసురుతున్నాయి. ఆ మూటలో కలకండ పట్టుకుని ఇచ్చాడు. బాబాకి ఇవ్వాలి, బాబాకి ఇవ్వాలని, బాబా కోసం. ఆయన అది ప్రీతిగా తీసుకున్నారు మిగతా నైవేద్యాల కన్నా. ఏంటంటే ఆయనకి ఆ శ్రద్ధ, అది సాయికి రుచి. విలువైన నైవేద్యాలు కాదు, ఆ ముసలాయన తెచ్చింది, ఆ పెద్ద ఆయన తీసుకొచ్చింది ఆయనకి రుచి సాయికి. 20 మైళ్ళు నడిచి వచ్చిన వృద్ధురాలి మూటలోని కొయ్యిబారిన జొన్న రొట్టెలు, ఉల్లి పచ్చడి ఆయనకి ప్రీతి. ఒక ఆవిడ, ఒక ముసలావిడ 20 మైళ్ళు నడిచి వచ్చిందిటండి ఆవిడ బాబా కోసం. బాబాని చూడాలని ఒక వృద్ధురాలు 20 మైళ్ళు నడిచి వచ్చి మూటలో కొయ్యి బారిపోయేటండి జొన్న రొట్టెలు, ఉల్లి పచ్చడి పట్టుకొచ్చింట ఆవిడ. ఎక్కడో పాప విలువైన నైవేద్యాలు చూసింట, అందరు తీసుకొచ్చి అక్కడ పెట్టారట నైవేద్యాలు. ఆయన నా భోజనం ఇంకా రాలేదన్నారు. ఏంటి బాబా ఇన్ని ఉన్నాయి కదా, ఇదే 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 అని అన్నీ అడుగుతున్నా సరే, అబ్బే నా భోజనం రాలే, ఇది కాదు, ఇవన్నీ కాదన్నారు ఆయన. అక్కడ ఉంది ఒక వృద్ధురాలు, ఆవిడ చూసింది అవన్నీ, చూసి పాపం చిన్నబుచ్చుకుంది. ఎలా ఇస్తాను ఈయనకి, నేనేమో జొన్న రొట్టెలు పట్టుకొచ్చాను, గట్టిగా కూడా అయిపోయాయి, ఎలా ఇస్తాను ఆయనకి అని చెప్పి పక్కకి వెళ్ళిపోయింది ఆవిడ. అవన్నీ చూసి చాలే, ఆయన చూసాను చాలే అనుకుని వెంటనే ఆవిడని తీసుకురండి అన్నారు. అమ్మ అలా ఇవ్వమ్మా అన్నారు. ఆ మూట తీసుకుని ఆ జొన్న రొట్టెలు తీసుకున్నారు. గట్టిగా అయిపోయి మూటలో కొయ్యిబారిపోయి జొన్న రొట్టెలు. 20 మైళ్ళు నడుచుకొచ్చింది ఆయన కోసం, ఆయనకు ఆ జొన్న రొట్టెలు ఇవ్వాలని. ఉల్లి పచ్చడి ఆయనకి అవి ప్రీతిగా తిన్నారు. ఆయనకి అదే ప్రసాదం, ఆ రోజు అదే ఆయనకి భోజనం, ఆ రోజు భోజనం అదే ఆయనకి ఇష్టంగా తిన్నారు ఆయన. కానీ పటాటోపంతో నాగపూర్ బొంబాయి నుండి బాహ్యాడంబరంతో ప్రసాదించబడిన మిఠాయిలు ముట్టరానివి.
పటాటోపంతో నాగపూరు బొంబాయిల నుండి మంచి బాహ్యాడంబరాలతో ప్రసాదాలు వచ్చాయి, మిఠాయిలు వచ్చాయి. అవేం ముట్టుకోలేదు ఆయన. ఏం ముట్టుకోలేదు అసలు ఆయన. బోల్డ్ మిఠాయిలు ఉన్నాయి అక్కడ, అవేం ముట్టుకోలే. ఆ గట్టిగా అయిపోయింది జొన్న రొట్లు. ఆ వృద్ధురాలు 20 మైళ్ళు నడిచి ఆయన కోసం బాబా బాబా అనుకుంటూ తెచ్చింది చూసారా, అవి తీసుకుని తిన్నారు. కానీ ఆవిడ ఏమన్నా మడి కట్టుకుని వచ్చిందా, మంచి కాస్ట్లీవి ఏమన్నా పట్టుకొచ్చిందా? ఏమీ లేదు. మూట దాంట్లో కట్టుకుని వచ్చింది ఆవిడ. కానీ ఏమన్నా పవిత్రంగా నీళ్లు చల్లి మంత్రాలు చదివి ఏమైనా పట్టుకొచ్చిందా? ఏమీ లేదు. చూడండి, ఆయన తీసుకున్నారు అది. మనం ఇప్పుడు బాబాకి మంత్రం చదివి పెడుతున్నాం కానీ నైవేద్యం ఆవిడ ఎట్లా తీసుకొచ్చింది? ఆవిడకి అయిపోయింది మనసులో అంతా. ఆయనకి సమర్పించేసుకుంది ఆవిడ. బాబా బాబా నీకోసం నాయన తెస్తున్నాను నాయన. 20 మైళ్ళు ఆయన కోసం తలుచుకుంటూ ఆయన్ని స్మరించుకుంటూ వచ్చి అసలు దారిలోనే సమర్పించేసుకుంది ఆయనకి. 20 మైళ్ళు నడుచుకుంటూ వృద్ధురాలు వచ్చిస్తే చూడండి మరి. వాళ్ళేమో మంచి అట్టహాసంగా తీసుకొచ్చారు వాళ్ళు, బాహ్యాడంబరాలతోటి మంచి స్వీట్లు ఇవి అవి డండ్ అనుకుంటే తీసుకొచ్చి అక్కడ పెట్టారు మిఠాయిలు. అవి ముట్టరాని ఆయన ముట్టుకోలేదు. గోదావరిలో స్నానం చేసి తెచ్చిన శోకమోహాలతో భిక్కుబాయి సమర్పించిన నివేదన అంగీకారం కాదు. గోదావరిలో ఆవిడ ఏడ్చిందా చెప్పుకున్నాం కదా, భిక్కుబాయి స్నేహితురాలను కాపాడలేదు, ఏదైనా నివేదన పూలమాల ఇవన్నీ తెచ్చింది. ఆయన తీసుకోలేదు, అంగీకరించడం. 3 మొక్కలే కింద పడింది. నివేదన కూడా ఆయన తీసుకోలేదు. మాల తీసుకోవాలా, నివేదన వేయకపోతే 3 మొక్కలే కింద పడి ఉంటాం మాల అంటే ఆయన అంగీకరించలేదు. శోకంతో మోహంతో పట్టుకొస్తే స్నానం చేసి మరీ తెచ్చింది ఆవిడ. మామూలుగా రాలేదులే, స్నానం చేసింది. కానీ ఏంటి లోపల ఏముంది భావన? శోకం ఉంది ఆవిడకి. నా స్నేహితురాల్ని ఆయన బతికించలేదు బాబా అనేటువంటి శోకం ఆవిడలో ఉంది. అలా మాల పట్టుకొచ్చింది, నివేదన పట్టుకొచ్చింది బాబాకి. లోపల ఫీలింగ్ ఉండడం వల్ల, ఆ భావన వల్ల బాబా దాన్ని స్వీకరించలేదు. దీని గురించే కాబోలు ఈ కింది శాస్త్రవాక్యం కూడా చెప్పబడినది. ఇతరుల బాహ్యకర్మలను చూచి ముగ్ధుడగు నరుడు అంతరంగికములకు గుణములను పరికించలేడు, అతడు మూర్ఖుడు అనబడును. మూర్ఖుడు లక్షణం చెప్పారండి. పైకి చూస్తాం, మనలాంటి వాళ్ళ మూర్ఖులో పైకి చూసేసి ముగ్ధుడైపోతాం. అంతే కదా. ఒకడికి డ్రెస్ బాగా వేసుకున్నాడు అనుకోండి, బా ఏమన్నాడు రా, లోపల గుణం మనకి తెలియదు. వాడు ఎలాంటి వాడైనా కానివ్వండి, చచ్చు దద్దమ్మ కానివ్వండి, వాడు చాలా గొప్పవాడు. వాడు డ్రెస్సింగ్ చేసి వాటి డబ్బులు ఉంటే చాలు పడిపోతాం. మనలాంటి మూర్ఖులు, అది మూర్ఖుల లక్షణం. ఇతరుల బాహ్యకర్మలను చూచి ముగ్ధుడగు నరుడు అంతరంగికములకు గుణములను పరికించలేడు. లోపల వాడు గుణం ఏమిటో మనకు తెలియదు, పరికించలేం. మనం బయటకు చూసేస్తాం వాడు డ్రెస్సింగ్ చూసేసి అయిపోయింది. లోపల ఏం తెలుస్తుందండి? ఏమీ తెలియదు. ఇప్పుడు వచ్చి కూరగాయలు పళ్ళులాగా శుభ్రంగా వాటికి అన్నీ వేసేస్తున్నారు, వ్యాక్స్ లేకపోతే ఇంకోటి ఇంజక్షన్లో చేస్తే పైకి నవనవనవలాడుతూ ఉంటాయి. లోపలంతా ఏముంది? అవి తింటాం, రోగాలు రోచులు. అట్లాగే ఉంది పరిస్థితి. పైకి అన్నీ బాగుంటాయి, లోపల అదేదో వస్తుంది మనకు ఉంది కదా, మేడిపండు చూడు మేలిమేయి ఉండు, పొట్ట విచ్చి చూడు పురుగులుండు. అదే పరిస్థితి. లోపల ఏం తెలుస్తుంది మనకి? ఏముందా? వాడు ఎట్లాంటి వాడో ఏం తెలుస్తుంది? గుణగణాలు మనకు తెలియవు కదా. మూర్ఖుల లక్షణం. పైకి అంతా చూసి పడిపోతాం. మూర్ఖుల లక్షణం. మనమేం గెస్ చేయలేం ఏది. పైకి చక్కగా నీట్గా ఎవడైనా మాట్లాడుతున్నాడు అనుకోండి, అప్పో వీడు చాలా జ్ఞానిలో ఉన్నాడే అనిపిస్తుంది. ఇప్పుడు నేనే ఉన్నాను చక్కగా స్వీట్గా మాట్లాడాను అనుకోండి, అమ్మో వీడికి చాలా విషయాలు తెలుసు అనిపిస్తుంది. ఏం తెలుస్తుంది నేను ఎట్లాడదాను? అంతే కదా, ఏం తెలుస్తుందండి? అదే పరిస్థితి.
బయట అసలు నకిలీ గురువులు ఎట్లా తయారవుతారంటే అట్లాగే తయారవుతారు, చక్కగా చెప్తారు స్వీట్గా. భగవద్గీత చదివినోడు ప్రతివాడు మాస్టర్గా చెప్తారు కదా, చాలా బాగా చెప్పచ్చు. ఏముంది, కృష్ణ పరమాత్మ చెప్పినట్టు చెప్పేయచ్చు. కానీ ఒకడు చేయలేడు, విశ్వరూప సందర్శనం మాత్రం ఇవ్వలేడు కదా. కృష్ణుడు వాడు ఒకటేలా అవుతాడు? అబ్బాయి ఎంత బాగా చెప్తున్నాడోనండి అంటే. సత్సంగాలు ఎంతమందైనా చేయొచ్చుగాక, నేను చేయొచ్చు, ఇంకోళ్ళు చేయొచ్చు. కానీ మాస్టర్ గారి సత్సంగం మాస్టర్ గారిదే. మాస్టర్ గారు చేసినట్టు చేయలేం కదా. గుర్తుపెట్టుకోవాలి, మాస్టర్ గారే ఎప్పుడు, అమ్మగారే అంతే. మనం వారి సన్నిధి కోసం మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే పట్టణ రూపంలో వారు ఉన్నారు, గ్రంథం రూపంలో వారు ఉన్నారు, అంతటా వారు ఉన్నారు. వారి సన్నిధి సత్సంగం మాస్టర్ గారు చేసుకోమని చెప్పారు, మనకి పారాయణ చేసుకోమని వారు చెప్పారు. వారి సన్నిధి ఆ రూపంలో మనకి లభిస్తుంది, అందుకని చేసుకుంటున్నాం మనం. అంతేగాని చేసిన వాళ్ళల్లా కాదు, వాళ్ళ మాస్టర్ గారులు అయిపోరు, వాళ్ళ గురువులు అయిపోరు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. క్రితం అధ్యాయంలో అదే చెప్పుకున్నాం మనం మొత్తం, నకిలీ ఆధ్యాత్మికత గురించి. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇది చాలా ముఖ్యమైన పాయింట్, చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన పాయింట్ అది. మాస్టర్ గారే అంతే, అమ్మగారు వారి సన్నిధి కోసం మనం చేసుకుని. మాస్టర్ గారు చెప్పారు చేసుకోండి అని చెప్పారు, మాస్టర్ గారు ప్రతి చోట జరగాలి అని చెప్పారు. అప్పుడు సన్నిధి ఉంటుంది, చాలా మంచిదని చెప్పారు, అందరికీ మంచిదని, ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి వస్తుందని చెప్పారు మాస్టర్ గారు. మహాత్ములు ఊరికే చెప్పరు కదండి, అందుకోసం మనం చేసుకుంటున్నాం దాన్ని. సమయాన్ని కేటాయించుకోండి, దానికోసం సమయాన్ని పెట్టుకోండి అని చెప్పారు. అందరూ ఓ చోట చేరి చేసుకోవాలి అని చెప్పారు. సత్సాంగత్యం ఉండాలని చెప్పారు. మీ సమయాన్ని కేటాయించండి, బాబాకి ఇవ్వండి మీ సమయాన్ని అని చెప్పారు. మాస్టర్ గారు చెప్పారు దాన్ని, అందుకని మనం చేసుకుంటున్నాం దాన్ని. మనకి సత్సంగం కావాలి, అది గుర్తుపెట్టుకోవాలి. మనం బాగుపడతాం కాబట్టే చెప్పారు, మీరు చేసుకోండిరా, మీకు మంచిది, మీరు బాగుపడతారు అంతే తప్ప దాన్ని వాడుకునే ఇది చేయకూడదండి, తప్పు కదా. మాస్టర్ గారిని అడ్డు పెట్టుకుని చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి, ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత జనరేషన్స్ కూడా, నేను తర్వాత మేము ఉన్నాం, మా పిల్లలు తర్వాత జనరేషన్స్ వస్తాయి, వాళ్ళు ఎవరెవరో కంటిన్యూ చేసుకుంటారు కదా. నడవాలి, ఎట్లా నడుస్తూ ఉంటుంది ఇది. మేము ఉన్నాం అప్పుడు ఎవరు, కానీ మాస్టర్ గారు చెప్పినట్టుగా చక్కగా జరుగుతూ ఉండాలి అది. అలాగే అది కదా ప్రీతి, వాళ్ళకి నచ్చే విధంగా జరగాలి. మాస్టర్ గారికి, అమ్మగారికి, బాబాకి నచ్చే విధంగా జరగాలి సత్సంగం. హైలైట్ వారు, మనం కాదు. హైలైట్ వారి గ్రంథాలు, హైలైట్ వారి బోధలు, వారి లీలలు, అది హైలైట్ వారు, మనం కాదు. చెప్పేవాడు కాదు, మనం కాదు అక్కడ. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట, ముఖ్యమైన పాయింట్ సత్సంగానికి. హైలైట్ వారు, బాబా, మాస్టర్ గారు, అమ్మగారు, మహనీయులు, వారి గ్రంథాలు, వారు రచించిన గ్రంథాలు, అది హైలైట్. అంతే కదండి. మనమే ఆవిడకే ముక్తిని మోక్షాలు మనం ప్రసాదించే వాళ్ళం కాదు, వారు ఇచ్చేవారు, వారు కష్టాలు తీర్చేవారు వారు, మనం కాదు. వారి స్మరణ, వారి నామం, వారి గ్రంథాలు అవి మోక్షం ప్రసాదించేవి, కష్టాలు తీర్చే పిలిచితే పరికేవారు వారు, మనం కాదు. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా మనం చేసుకుంటూ మిగతా వాళ్ళని అందరినీ సన్మార్గంలోకి మనం కాస్త వాళ్ళకి అందిస్తూ
మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం, మంచి దారి మనం కూడా చూపిస్తూ మిగతా వాళ్ళకు కూడా సహాయం చేయాలి అని. మిగిలింది రేపు చెప్పుకుందామండి. రేపు నాకు వీలు కాకపోవచ్చు, ఎల్లుండ మళ్ళీ బుధవారం, రేపు కుదరదు, మళ్ళీ బుధవారం మనం కలుద్దాం. ఈలోపు కొంచెం చదువుకోండి, ఏమైనా మిస్ అయితే కనుక సత్సంగాలు అవి కవర్ చేసుకుంటే ఎల్లుండ మళ్ళీ బుధవారం కలుద్దాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. జై సాయి మాస్.